రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో చరిత్రలో కూడా లేదు ఇలా. ఆ విధంగా పార్టీలో మేము మహిళలము, బీఆర్ఎస్ పార్టీలో ఏ మహిళకి ఈ విధంగా జరగలేదు. మా పార్టీ మా అండ ఉన్న రోజులు మాకు ఉండింది. కానీ ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి ఒక మహిళలను కూడా చూడకుండా అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి విధంగా చేయడం అనేది అది ఆయనకే, ఆ విద్యకి ఆయనకే వదిలేస్తా ఉన్నాను. ఇంకో విషయం కూడా చెప్పాలి. మన జిహెచ్ఎంసి అలాగే ఫండ్స్ విషయంలో, బడ్జెట్ విషయంలో మా తోటి కార్పొరేటర్ కూడా డిస్కస్ చేస్తారు. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఉన్న కేబీఆర్ పార్క్ చౌరస్తా, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో మనకి రోడ్ వైడనింగ్ విషయంలో మాకు స్టాండింగ్ కమిటీలో పెట్టినప్పటికీ నేను అది ఆమోదం పలకలేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరు పెట్టినప్పటికీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాను. నేను స్టాండింగ్ కమిటీలో రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పాను. ముందు జానారెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నా ఇంటికే మార్కింగ్గా. జానారెడ్డి గారు ఈ మాట అడిగారు, నా ఇంటికే మార్కింగ్గా. ఇదేం పార్టీ, ఇదేం సర్కార్? అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, నా ఇంటికి మార్కింగ్ చేసి ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు అని జానారెడ్డి గారు మరి చెప్పినారు. ఈ విషయంలో బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా 600 గజాల ప్లాట్ వాళ్ళ ప్రాపర్టీ, జానారెడ్డి గారు ప్రాపర్టీ 500 గజాలు వైడనింగ్లో పోతున్నప్పటికీ మేము ఇవ్వము అనేసి చెప్పారు. ఇదోండి ఆయన విఐపి రోడ్ మార్కింగ్ ఎక్స్టెన్షన్. ఇంతవరకు ఇది జరగలేదు. కానీ జిహెచ్ఎంసి కౌన్సిల్లో మాత్రం 1090 కోట్లు పెట్టి హెడ్ సిటీ అనే ప్రాజెక్ట్ కింద రోడ్ వైడనింగ్ తీసుకుంటున్నారు. నేను అప్పటికీ చెప్పాను, కేబీఆర్ పార్క్ చుట్టూతా ఉన్నా, మన భవన్ చుట్టూతా ఉన్నా, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూతా వాటి ఉన్నప్పటికీ మీరు వైడనింగ్ చేసినప్పుడు ఫస్ట్ మార్కింగ్ చేసిన జానారెడ్డిది తీయండి, ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్ తీయండి. ప్రాపర్టీస్ తీసేటప్పటికి ఒకే ఒక్క మాట చెప్పాను నేను, తీసినప్పటికీ వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు మేడం అన్నారు. లేదు అంటే నేను ఒకటే అడిగాను, ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి ఇంకో రీప్లేస్ చేయండి, ఇంకే విషయంలో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని చూసిన తర్వాత ఇవ్వండి అనే విషయం చెప్పినప్పటికీ కూడా ఈరోజు కేబీఆర్ పార్క్ ఎజెండా మరి జిహెచ్ఎంసీ బడ్జెట్ సెషన్లో మరి 1090 కోట్లతో పెట్టడం జరిగింది. వద్దన్న మరి మేయర్ గారు దాన్ని ఆమోదం పలికారు. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, స్ట్రీట్ వెండర్స్ ఇంతకు ముందు చింతల్ బస్సులో జరిగింది. వెండర్స్ అందరిది మీద మరి అనవసరంగా అనుకోకుండా వాటి అన్నిటిని కూడా డెమాలిషన్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను సూటిగా మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నాను. కుమారి ఆంటీ మీకు తెలిసిన విషయమే, హైటెక్ సిటీ దగ్గర కుమారి ఆంటీ, మరి అదే రేవంత్ రెడ్డి గారు నేను అండగా ఉంటానని చెప్పి అదే రేవంత్ రెడ్డి గారు మరి కుమారి ఆంటీకి సపోర్ట్ చేస్తూ ఒక వెండర్గా సపోర్ట్ చేసి అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి మరి అదే కుమారి ఆంటీ వెళ్ళి కలవడం కూడా జరిగింది. సో మరి కుమారి ఆంటీ కూడా తను కూడా ఒక సామాన్య వెండర్ కదా. మరి అలాంటప్పుడు ఆల్ ఓవర్ సిటీ నాకు TV9 చౌరస్తా తీసుకొని వెండర్స్ అందరిది కూడా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ చెప్పకుండా వచ్చి డెమాలిషన్లు చేయడం జరుగుతోంది. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలని మేము గతంగా 12 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం మేడం. మా ఆయన పెరాలసిస్ ఉన్నారు మేడం. ఈ విధంగా మాకు ఎప్పుడు జరగలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వెండర్ కార్డు ఇచ్చారు, 12,000 నుంచి 25,000 వరకు మాకు లోన్లు కూడా వచ్చాయి మేడం. ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఈ విషయంలో మాకు అని చాలా బాధగా పడ్డారు. ఈ విషయం కూడా నేను ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో డిస్కస్ చేద్దామనే విషయంలో కూడా నేను ఆలోచించాను. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ సెషన్లో ఈ విషయం కూడా చెప్పాలనుకున్నాను. జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ WSL కంపెనీ వాళ్ళు ఫండ్ జిహెచ్ఎంసీకి ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా మరి ఆ డబ్బులు మరి స్టాఫ్కి మెయింటెనెన్స్ కంప్లైంట్స్ అలాగ ఉండడం వల్ల మాకు జీతాలు రావట్లేదు, మాకు జీతాలు ఇవ్వండి అనేసి వాళ్ళందరూ కూడా బైఠాయించడం జరిగింది. ఈ విధంగా మాకు న్యాయం చేయండి అని కొంతమంది నాకు పంపించినవి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదో ఒక పోరాటం చేస్తే మాకు జీతాలను వస్తాయి మేడం అని వాళ్ళు నాకు పంపించిన వార్తలు. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి, మీకు జిహెచ్ఎంసీ తరపు నుంచి ప్రతి ఒక్క డివిజన్కి రామన్న ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు 2 బస్తీ దవాఖానాలు కేటాయించడం జరిగింది. బస్తీ దవాఖానాలో కూడా అక్కడ ఉన్న స్టాఫ్కి మరి శాలరీస్ పేమెంట్స్ లేకపోవడం, యూపీఎస్సీ సెంటర్ కానీ బస్తీ దవాఖానాలో
సరైన మరి మెడిసిన్స్ మందులు అందుబాటులో లేకపోవడం కూడా ఈ విషయంలో కూడా చాలా ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు జనాలందరూ కూడా. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు ఈ మాత్రం బడ్జెట్ అంటున్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, బడ్జెట్ ఇచ్చేది ఇస్తాం, పలికేది పలుకుతాం, ఇది మాత్రం బడ్జెట్ ఎవరికి ఇచ్చేది లేదు, అది జీతాల వరకే పెట్టాలి, నేను చెప్పిందే చేయాలని మరి రేవంత్ రెడ్డి గారు అన్నారని ఈ విషయము మాకు అప్డేట్ ఉంది కాబట్టి మీకు ఆ విషయం చెప్తున్నాను. ఇంకో విషయం, జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి మాలాంటి కార్పొరేటర్స్ అందరం కూడా మేము కలవడానికి వెళ్తాం. 2 గంటలు వెయిట్ చేయాలి. ఆ కమిషనర్ చుట్టూతా లా అండ్ ఆర్డర్ పోలీసులను పెట్టుకొని ముందు నించుంటాం. వచ్చే స్టాఫ్ మెంబర్స్ అందరికీ మీటింగ్లు అవుతే వచ్చే వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు, కానీ మాకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇలాంటి జిహెచ్ఎంసీల చరిత్రలో కూడా లేదు ఇలాంటి లా అండ్ ఆర్డర్ పెట్టుకొని ఒక కమిషనర్ అందులో ఉండడం. మరి ఆ ఇల్లంబర్త్ కమిషనర్ హైదరాబాద్ కమిషనరా, రేవంత్ రెడ్డి కమిషనరా? ఉంటే హెడ్ ఆఫీస్లో ఉంటాడు, లేదంటే పోయి రేవంత్ రెడ్డి సెక్రటరీలో కూర్చొని ఉంటారు, రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో. ఈ విధంగా మండలి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూటిగా ప్రశ్నిద్దామనే ఆలోచన మీద మేము క్వశ్చన్స్ చేద్దామంటే మాకు అవకాశం రాలేదు. కాకపోతే మీ ద్వారా ఇవన్నీ చెప్పాలనుకున్నాను. అలాగే సిఆర్ఎంపీ అనే ఒకటి ఉంటుంది. సిఆర్ఎంపీ డిపార్ట్మెంట్ నుంచి స్వీపింగ్ మిషన్స్ ఉంటాయి. నైట్ రోడ్ క్లీనింగ్ చేసే మిషన్స్ సిఆర్ఎంపీ స్వీపింగ్ మిషన్స్ చేయకుండా జిహెచ్ఎంసీ స్వీపింగ్ మిషన్స్ వాడుతున్నారు కాంట్రాక్ట్స్. అంటే ఇక్కడ స్వీపింగ్ మిషన్స్ సిఆర్ఎంపీ, ఇక్కడ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ సిఆర్ఎంపీ స్వీపింగ్ మిషన్స్ వాడటము, ఆ విషయంలో డబుల్ బడ్జెట్ వేస్ట్ అవుతుంది. ఈ విషయంలో జీపీఎస్ మిషన్ పెట్టుకొని ట్రాక్ అంతా చేసి అటెండ్ చేసేమని ఈ విధంగా బడ్జెట్ అంతా కూడా మరి ఎటు అవకతవకలు అవుతున్నాయంటే తెలీదు. ఇలాంటి చాలా వరకు సూటిగా ప్రశ్నిద్దామంటే ఈ విధంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము నిలదీస్తాం, అయ్యేదాకా పోరాడతాం. కౌన్సిల్గా ఒక కార్పొరేటర్ మేము పబ్లిక్లో ఎన్నుకున్నాం, మాకు హక్కు ఉంది. ఈరోజు మాకు ఇన్విటేషన్ అంటే ఇలాంటి బుక్స్ వచ్చాయి కాబట్టి మేము వెళ్ళాం. కానీ తోటి మహిళ అయిన మేయర్ తోటి మహిళలకు గౌరవించలేదు. సమయం సందర్భం అతి త్వరలోనే ఉంది. మేయర్ విజయలక్ష్మి గారికి చెప్తా ఉన్నాను. మీకు ఇంకో విషయం చెప్పాలా, జిహెచ్ఎంసీ అవకతవకలు తప్పులు అంటారు. ఇక్కడ సిఎన్ రెడ్డి అనే అతను యాక్చువల్లీ ఇతను ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కానీ సిఎన్ రెడ్డి ఈజ్ ఫ్రమ్ బీఆర్ఎస్ అని రాసింది. ఇప్పటికీ కూడా మాకు ప్రతి 3 నెలలకు ఒక్కసారి కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నది. లాస్ట్ టైం కూడా సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, బట్ రైట్ నౌ సిఎన్ రెడ్డి ఈజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇది జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ చేస్తున్న పనులు. సో ఇవన్నీ కూడా మరి మీ అవకాశం కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామన్న కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.